హాయ్ ఫ్రెండ్స్, అమరేంద్ర టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాట్సాప్లో చాలా మందికి మనం ఏది డౌన్లోడ్ చేయకుండానే ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. అలా డౌన్లోడ్ అయ్యేదాని వల్ల మొబైల్ స్టోరేజ్ తొందరగా ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి మన మొబైల్ డేటా కూడా తొందరగా అయ్యేదానికైతే ఛాన్స్ ఉంటుంది. అలా ఆటోమేటిక్గా డౌన్లోడ్ కాకుండా ఉండాలంటే వాట్సాప్లో నేను ఒక సెట్టింగ్ చెప్తాను, ఆ సెట్టింగ్ చేసుకోండి. మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టోరేజ్ అండ్ డేటా పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెన్ యూజింగ్ మొబైల్ డేటా దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి టిక్ మార్క్ ఆన్లో ఉంటుంది. ఎవరన్నా ఫొటోస్, ఆడియో, వీడియో, డాక్యుమెంట్ సెండ్ చేశారంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. దానివల్ల మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది, అలానే ఇంటర్నెట్ తొందరగా అయిపోతుంది. ఈ టిక్ మార్క్ ఎత్తేయండి. టిక్ మార్క్ ఎత్తేసి ఓకే పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ కింద వెన్ కనెక్టెడ్ ఆన్ వైఫై దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఇది కూడా టిక్ మార్క్ రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కింద వెన్ రోమింగ్ దీనిపైన క్లిక్ చేయండి. ఈ టిక్ మార్క్ రిమూవ్ చేసేయండి. ఈ టిక్ మార్క్ రిమూవ్ చేశారంటే మనకి ఎవరన్నా సెండ్ చేశారంటే కూడా మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ కాదు. మనమై డౌన్లోడ్ చేసుకుంటేనే డౌన్లోడ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ చేసుకోండి. వాట్సాప్లో మీకు ఈ సెట్టింగ్ నచ్చినట్టయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, బాయ్.